జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి వారు రైతులకు పంట సాగుపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న రైతు ముగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా సోమవారం బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామంలో రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వినోద్ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వారి అభ్యున్నతను వ్యవసాయంలో మరిన్ని నూతన విధానాలతో జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని, రైతులు భూసారాన్ని రక్షించాలని, పంట మార్పిడి చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి శాస్త్రవేత్తలను, వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. తదనంతరం కృషి విజ్ఞాన కేంద్రం బెల్లంపల్లి కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కోట శివకృష్ణ మాట్లాడుతూ రైతులకు తక్కువ యూరియా వాడటం, సాగు ఖర్చును తగ్గించడం, అవసరం మేరకు రసాయనాలను వినియోగించడం, నెలతల్లి ఆరోగ్యాన్ని కాపాడడం, రసీదులను భద్రపరచడం, కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందడం, సాగునీటిని ఆదా చేయండి, భావితరాలకు అందించండి, పంట మార్పిడి పాటించడం, సుస్థిర ఆదాయాన్ని పొందడం, చెట్లను పెంచడం, పర్యావరణాన్ని కాపాడటం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి కల్పన మాట్లాడుతూ రైతులు వరి, పత్తి పంటలను మాత్రమే కాకుండా ఇతర పంటలు కూడా సాగు చేయాలని సూచించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మర్ ఐడి కార్యక్రమం గురించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వ్యవసాయ అదనపు డైరెక్టర్ రాజనరేందర్, బెల్లంపల్లి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ కుమార్, బెల్లంపల్లి ఉద్యానవన అధికారి అర్చన, కేవీకే బెల్లంపల్లి శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రియ సుగంధి, డాక్టర్ తిరుపతి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్, పిఎస్సిఎస్ చైర్మన్ చింతం స్వామి, పాత బెల్లంపల్లి సర్పంచ్ రాజలింగు, ఇతర గ్రామ రైతులు పాల్గొన్నారు. రైతుల గురించి తీసుకున్న శ్రద్ధ జనాలకు ఒక విశ్వాసం ఇప్పించాలని ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు. మీరందరూ దాన్ని వేరే మాటలలో రాకండి. మన ప్రభుత్వం ఎంత వర్కౌట్ చేయాలనో అంత వర్కౌట్ చేసుకునే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పెట్టుకున్నా మీ అందరికీ ఎల్లప్పుడూ ఏ ఇష్యూ వచ్చినా కూడా మోమాటం పడకండి. ఇటువంటి ప్రోగ్రాంలు ఇంకా 4-5 చేయండి. రామచందర్, ఇప్పుడు నేను ఉంటూనే ఉన్నా బెల్లంపల్లి, 4-5 రోజులు ఉంటున్నా. మళ్ళీ ఒకసారి ఇంకో వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో ప్రోగ్రాం పెట్టు. ఓకే మేడం కల్పన గారు, మీరు మళ్ళీ పెట్టండి. వర్కౌట్ చేసుకొని ఎట్లా రైతులకు ఈ ప్రోగ్రామ్ని ఇంకొక ఎక్స్టెండ్ చేయి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఇంకా వివరంగా మనం మాట్లాడుకుందాం. సబ్జెక్ట్ మ్యాటర్ని కూడా జర నేను స్టడీ చేసి కూడా మళ్ళీ ఒకసారి నేను చదువుతా. మీరందరూ నన్ను క్షమించాలి, జర తొందరలు ఉన్నా. నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చాలా టైం మీతో స్పెండ్ చేస్తా, 1 గంట సేపు అన్న. అప్పుడు కూర్చున్నప్పుడు మనస్ఫూర్తిగా మాట్లాడుకుందాం. మేమున్న బాధలు ఏమేమి ఉన్నాయో దూరం చేయనీకనే ప్రత్యేకంగా ఉన్నాడు మా రామచంద్ర గడ, మా ఆఫీసర్లు ఉన్నారు. నటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ కంగ్రాచులేట్ చేస్తూ ఆల్ ద బెస్ట్. మన రైతు సోదరులకు ఎల్లప్పుడూ మీకు మంచిగా ఉండాలని కోరుకుంటూ